నమస్తే అండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఇప్పుడు రీసెంట్ గా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన పోక్సో కేసు అనేది నమోదైంది. సో ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇది కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కావాలని మా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పుంజుకుంటుంది, అభివృద్ధి అవుతుందని చెప్పేసి అని కావాలని కుట్ర జరిగించారని చెప్పేసి నా ఉద్దేశం. కానీ ఎంతమంది కుట్ర చేయాలని చెప్పేసి బీజేపీ నాయకుల మీద కావచ్చు, బీజేపీ కార్యకర్తల మీద కావచ్చు, బీజేపీ ప్రభుత్వం మీద కావచ్చు, ఎన్ని కుట్రలు చేసినా సరే ధర్మం గెలుస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు. ధర్మో రక్షతి రక్షత అన్నారు. ధర్మం ఉన్న వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారు. నిజాలు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు కోర్టులో ఉన్నారు. వాళ్ళు కేసు పెట్టారు, వీళ్ళు కేసు పెట్టారు కాబట్టి కోర్టే తీర్పు చెప్తుంది. ఎవరు తప్పు ఉన్నదని చెప్పి త్వరలో తెలుస్తుంది. కానీ నేనైతే చెప్పేది వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ నాయకుడు కొడుకు ఇలాంటి పనులు చేయబోరు కూడా. ఆ కుటుంబం ఎటువంటిదో మాకు తెలుసు చేయరు. ఇది కావాలని హనీ ట్రాప్ చేసి, కావాలని బురద జల్లాలని, బీజేపీ పార్టీని ఎలాగైనా తొక్కాలని వీళ్ళు చేసినటువంటి పెద్ద కుట్ర. కానీ ఎన్ని చేసినా సరే ఏ పార్టీలు బీజేపీ ప్రభుత్వం మీద, బండి సంజయ్ గారు కుమారుడి మీద నిందలు వేశారో వాళ్ళు ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతారు. వాళ్ళు పార్టీలు కావచ్చు, వాళ్ళు కుర్చీలు కావచ్చు, భూస్థాపితం 100 అయిపోవడం ఖచ్చితం. ఇది నా శాపం, నా శపథం కూడా అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఇప్పుడు దీని మీద ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు అంటే పోక్సో కేసు ఇప్పుడు ఊరికినే పెట్టారు కదా. ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, పోక్సో కేసు ఎందుకు పెడతారు? ఇది కొంత అధికారంలో ఉన్న వాళ్ళు ప్రెజర్ చేస్తే పెడతారు కదా కంపల్సరీగా. అధికారంలో ఉన్న వాళ్ళది రాజ్యం కాబట్టి అవుతావచ్చు. కోర్టుకి వెళ్ళాలి కదా. కోర్టుకి వెళ్తే అక్కడ కదా మనకు తెలిసేది. ఇప్పుడు ఎలా కేసు పెట్టారని చెప్పేసి తప్పు చేసాడు 100% అనడానికి రుజువేంటి? కోర్టు కదా మనకి ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది, రిజల్ట్ ఇవ్వాల్సింది కోర్టు కదా. అంతే కాబట్టి కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు, పోక్సో కేసు కట్టారని చెప్పేసి తప్పు చేశారు కాబట్టి కట్టారు అనేది తప్పు. అది కోర్టుకి వెళ్ళింది కదా, కోర్టు చెప్తుంది. అంతేగాని తెలియకుండా నోటుకు వచ్చినట్టు బీజేపీలో పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కుమారుడు ఎలా చేశాడు, అలా చేశాడని చెప్పి నోటుకు వచ్చినట్టు ఎవడైనా వాగితే తర్వాత కోర్టు ఇచ్చిన రిజల్ట్ని బట్టి ఆ పరిణామాలు మీరే భరించాల్సి వస్తుంది. ఊరుకునేది ఉండదు ఖచ్చితంగాని. అంటే ఇప్పుడు 3 సార్లు డ్రింక్లో కలిపి ఇవ్వడం, అలాగే ఇప్పుడు మైనర్ బాలికను అలా చేయడం కరెక్ట్ అంటారా? మనం దగ్గరుండి చూసామా? లేదు. ఇవన్నీ అపోహాలే, పుట్టగింపులు. కోర్టు కదా మనకు చెప్పాల్సింది. ప్రూఫ్స్ అన్నీ తీస్తారు కదా. మొత్తం ఇప్పుడు ఇద్దరు మొబైల్స్ తీసుకుంటారు. మొత్తం ఏం జరిగింది, చాటింగ్ ఏం జరిగింది, వీడియోలు ఏం తీసుకున్నారు, ఫోటోలు ఏం తీసుకున్నారు అని మొత్తం కోర్టు ఎంక్వైరీ చేస్తుంది. కోర్టు కదా మనకు తీర్పిస్తుంది. అప్పుడు కదా మనం మాట్లాడుకోవాలి. డ్రింక్ చేశారు, 3 సార్లు డ్రింక్ పట్టించారు, ఇవన్నీ కావాలని కుట్ర చేసిన పనిది. కావాలని బురద జల్లే ప్రయత్నాలు ఇవి. ఎంత బురద జల్లినా సరే ధర్మమే గెలుస్తుంది. ఇది 100%. అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే తప్పు చేసినా సరే, పోక్సో కేసు పెట్టినా సరే, ఇన్ని రోజుల వరకు ఎవరు ఎయిత్ని పెడితే ఇప్పటి వరకు ఎవరు మాట్లాడట్లేదు. అంటే రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేసినా సరే పట్టించుకోరా అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏం మాట్లాడతారు? ఇది పట్టించుకోరా అనేది కాదు. ఇది ఆ కుటుంబం అలా చేస్తుందా చేయదా అని చెప్పి కొంతమందికి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళు చేయరు 100%. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి నాయకులు అటువంటి పిల్లలు ఎలా చేయరు? పుట్టుకతోనే ధర్మం కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లలకు పుట్టుకతోనే ధర్మం ఏంటో చెప్తారు, దేశం మీద భక్తి కలిగేలాగా చెప్తారు. అది మాకు తెలుసు. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి. అలాంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ ఎలా చేస్తాడు? వాళ్ళకి తెలుసు. ఎవరైతే అపోహలు సృష్టించారో వాళ్ళకి తెలుసు, నిజం తెలుసు. ఇలా చెయ్యరు, 100% చేయరు. చేయలేదని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ధర్మం, భగవంతుడు ఉన్నాడు, శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నాడు, ఆ పరమశివుడు ఉన్నాడు. ఖచ్చితంగా తప్పు చేయలేదు. ఇది కావాలని బురద జల్లిన విషయమే అని కోర్టు తీర్పు చెప్తుంది తొందరలో. నమస్తే. ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ గురించి పోక్సో కేసు అయితే నమోదైంది. సో దీని గురించి 8ని జరిగితే ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నిన్ననే ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు, విశ్వగురు గారు సమక్షంలోనే ఆయన మాట్లాడాడు. నేను కానీ నా కుటుంబం కానీ ఎటువంటి తప్పు చేయము అని చెప్పారు. సో ఇదేంటంటే ఒక పర్యవేక్షణలో ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇన్వెస్టిగేషన్ చేయండి అని. సో ఇది పోక్సో కేసా, లేకపోతే అవతల అమ్మాయే 5 కోట్లు 10 కోట్ల కోసం హనీ ట్రాప్ అని మధ్యన వస్తాయి డబ్బు కోసం. సో అవతల మైనర్ బాలిక వాళ్ళ అమ్మాయి ఏమైనా హనీ ట్రాప్ ప్రయోగించింది తేలాల్సి ఉంది. నేనైతే బండి సంజయ్ గారికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, నా కొడుకు కానీ నేను కానీ ఎటువంటి తప్పు చేయలేదు, మా మీద బురద జల్లుతున్నారని అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారికి మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మనం ఇలాంటి హనీ ట్రాప్లు చాలా చూసాం.
గతంలో లక్ష్మీ భారత్ కూడా ఎన్టీఆర్ గారిని హనీ ట్రాప్ చేసింది డబ్బు కోసం, నగల కోసం. సేమ్ అది కూడా ఇది కూడా అలాంటి కేసు ఏంటంటే మనం చూడాలి. సో కోర్టు పర్యవేక్షణ ఉంది, పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. నేనైతే నాకు బండి సంజయ్ గారు తెలుసు పర్సనల్గా. సో నాకు తెలిసినంత వరకు బండి సంజయ్ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఎటువంటి తప్పు చేసి ఉండడని నేను అనుకుంటున్నాను. రాజకీయ పరంగా ప్రత్యర్థులు వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టారని నేనైతే మాత్రం అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఒక 2 రోజులు వేచి చూద్దాం. బండి సంజయ్ గారు అలాగే వాళ్ళ కొడుకు భగీరథ్ కూడా, సాయి భగీరథ్ కూడా నిర్దోషిగా బయటకు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు భగీరథ్ తప్పు చేయకుండానే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోక్సో కేసు అనేది పెడతారంటారా? మరి ఆ అమ్మాయిని ఏం అనడం లేదు, మైనర్ బాలికని. కానీ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె డబ్బు కోసం ఇట్లా చేస్తుందని అంటున్నారు కొంతమంది. వినాలి కదా, రెండు సైడ్స్ ఉన్న వాదనలు కూడా వినాలి. హనీ ట్రాప్ ఏమో అని నాకైతే డౌట్గా ఉంది, చూడాలి మరి. మరి 8th జరిగేది ఇప్పుడు వరకు ఎవరు స్పందించలేదు కదా, ఎందువల్ల స్పందించలేదు? అంటే ఒక రాజకీయ నాయకుడు కొడుకు చేశాడు కాబట్టి ఇప్పుడు వరకు స్పందించలేదు అంటారా? సీఎంలుగా ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిన సందర్భం మనం చూసాం. సీఎంలుగా ఉంటూ జైలు వెళ్తారు, మరి జైలుకి వెళ్ళిపోలేదా? వెళ్ళలేదా? అలాగే అక్కడ ఎవరు మన బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉంటూనే వాడిని జైల్లో వేసేశారు. అప్పుడు వాళ్ళ భార్యని తీసుకొచ్చి రబ్రీదేవిని సీఎం సీట్లో కూర్చోబెట్టాడు. సీఎంలుగా ఉంటున్న వాళ్ళు కూడా వెళ్తారు, శిక్షలు పడతాయి. నేనైతే ఇండియా కోర్టులని, పోలీస్ స్టేషన్ని, ఇండియన్ వ్యవస్థని అన్నిటిని కూడా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. ఎవరికైనా సెంట్రల్ మినిస్టర్ కొడుకు కావని, చీఫ్ మినిస్టర్ కొడుకు కావని, పీఎం కొడుకు కావని ఎవరికైనా శిక్ష అనేది పడుతుంది అన్నమాట. బండి సంజయ్ గారు కొడుకు తప్పు చేశాడంటే నేనైతే నమ్మను. అంటే ఇంత తప్పు చేసిన వ్యక్తికి మీరు ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారు? నేను చెప్పాడు కదా బండి సంజయ్, నేను కానీ నా కొడుకు కానీ ఎటువంటి తప్పు చేయలేదు, పార్టీ పరుగు పోయి పనులు మేము ఏమీ చెయ్యము, మా మీద బుర్ర జల్లుతున్నారు, ఫామ్ హౌస్లో కూర్చొని కొంతమంది ప్రత్యర్థులు ఇలాగ ఇచ్చేస్తున్నారు, హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని ఆయనే క్లియర్ కట్గా చెప్పాడు కదా. ఆయన మాటలు బేస్ చేసుకొని నేను కూడా చెప్తున్నా. అంటే ఇప్పుడు తిరుపతి కానీ లేదంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కానీ తీసుకొని వెళ్ళారు కదా. అయిపోయింది, ఒక్క నిమిషం బాబాయ్, 5 నిమిషాలు, గంట అయితే అయిపోయింది. చెప్పమ్మా ఏంటి నీ క్వశ్చన్? ఇప్పుడు మొయినాబాద్ కానీ లేదంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కానీ లేదంటే తిరుపతి కానీ సెంట్రల్ మినిస్టర్ కొడుకులు తాగకూడదని ఏమైనా రూల్ ఉందా? సెంట్రల్ మినిస్టర్ కొడుకులు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బర్త్డే పార్టీలో సెలబ్రేట్ చేసుకోకూడదని ఏమైనా ఉందా ఏంటి రూలు? అది అన్నమాట. ఓకేనా, వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆయన క్లియర్ కట్గా నేను చెప్పాడు, ఆయన మా నాయకుడు కాబట్టి మేము మా నాయకుడికే సపోర్ట్ చేస్తాం.